చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో అవినీతిపై విచారణలు జరుగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మాజీ సభ్యుడు రమణ అన్నారు. నెయ్యి కల్తీ, పరకామణి దొంగతనం, శాలువలు, గోల్మాల్ ఇలా చాలా విషయాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పామాయిల్ రంగులు కలిపి ప్రసాదాలు చేశారని, తాను ఆరోపణలు చేశానన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు శ్రీవారి కానుకలు ఒరిజినలా, వాటికి నకిలీ తయారు చేశారా అంటూ ఓవి రమణ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు భక్తులకంతా లేని అనుమానము, అసలు స్వామి నగలు ఒరిజినల్గా ఉన్నాయా గుళ్ళో, వాటి ప్లేస్లో గిల్ట్ నగలు ఏమైనా చేరాయా? ఇది ఎందుకు ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే కారణం, వీళ్ళ హయాంలో ఒక భక్తుడు స్వామికి బంగారు కానుక, బంగారు చెంబు అనుకుంటాను, చెంబో పళ్ళెం ఇస్తే 6 నెలల పాటు బుక్లో ఎంటర్ చేయకుండా అలాగే పెట్టింది. మీ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఎంటర్ తీసుకొచ్చాను. అసలు స్వామి నగలు ఒరిజినల్గా ఉన్నాయా, వాటి ప్లేస్లో ఇంకోటి పెట్టారా? వీళ్ళు చేసిన అరాచకాలు ఈ 5 ఏళ్ల పరిపాలనలో, గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన గనులు చేసిన నిర్వాహకులు 1, 2 కాదు. కొనుగోలు లోపాల్లో శాలువల దగ్గర నుంచి అన్ని కూడా జరుగుతుంది. రేపో మాపో బియ్యం కూడా బయటికి రాబోతుంది. ఇన్ని జరుగుతున్నాయంటే అది మీ పీరియడ్ కదా. ఇన్నేళ్ల పాటు పలుకుమని చేసిన ఎవరికి చేత కాలేదా? సరే, మీరు చేసిన సమర్థ పాలన ఏందో ఇప్పుడు చూస్తున్నారు కదా. అక్రమాలన్నీ చేసి నీతి వ్యాఖ్యలు వెల్లిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డారు ఓవి రమణ. అతను చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల ఏటీసీ దగ్గర 3.5 కేజీల గంజాయి పట్టుబడితే బయటకు రాకుండా చేశారని ఆరోపించారు. 2006, 2008 మేము కూడా ఉన్నాం కదా మీతో పోలీసు మంచి. ఆ టర్మ్ తప్పని మిగతా టర్మ్లో నువ్వేం చేసినా ఇది చేశానని చెప్పి కూడా నీ దగ్గర ఉందా? కాటేజ్ స్థలాంటి డబ్బులు ఇవన్నీ నేను చెప్తున్నా కదా. ఏటీసీ దగ్గర 3.5 కేజీ గంజాయి పట్టుబడిన మాట వాస్తవా కాదా? నీ పీరియడ్లోనే అక్కడ గంజాయి, మద్యం అన్ని అమ్ముతాను చిన్న జయస్వామి చెప్పిన మాట వాస్తవా కదా? ఎన్నిసార్లు చెప్పేది నీకు? వాటి సమాధానాలు చెప్పు. మీకు అనుభవం ఉన్న వ్యక్తిగా, మీతో పాటు నేను కలిసి పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను. దేవస్థానం గురించి పదే నిత్యం వార్తలకు తీసుకురావడం మంచి సంప్రదాయం కాదు. చేతైతే సలహాలు ఇవ్వండి, లేకపోతే ఊరుకోండి.